అందరికీ నమస్కారం. పాపయ్యక్క కిచెన్కి స్వాగతం. ఈరోజు మనం ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో ఒక అదిరిపోయే చికెన్ ఫ్రైని చేసుకుందాం. సింపుల్ పదార్థాలతోనే కానీ రుచి మాత్రం మామూలుగా ఉండదు. కారం కారంగా, క్రిస్పీగా, మసాలా ఊపిరి పీల్చేసేలా ఉండే ఈ చికెన్ ఫ్రైని మీరు ఒక్కసారి చేస్తే మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది. నేను చేసిన ఈ చికెన్ రెసిపీ కొత్తగా వంట చేసే వాళ్ళకైనా ఈజీగా అర్థమవుతుంది. చేయడానికి కూడా సింపుల్గా ఉంటుంది. ఈ రెసిపీ ఎలా చేయాలో నేను స్టెప్ బై స్టెప్గా చూపించాను. మిస్ అవ్వకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. మీకు తప్పకుండా నచ్చుతుంది. అయితే మరింకెందుకు ఆలస్యం, స్టవ్ ఆన్ చేసి మనం ఈ కర్రీని చేసేద్దాం. ముందుగా చికెన్ని శుభ్రం చేసుకోవాలి. నేను ఇక్కడ 750 గ్రాముల చికెన్ని తీసుకున్నాను. బాగా శుభ్రంగా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 2 ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కోసుకొని ఒక ఫ్రై పాన్ తీసుకొని అందులో మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని త్వరగా వేపుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత 1 టీ స్పూన్ పసుపు వేసుకొని 1 నిమిషం వేపుకొని పసుపు పచ్చివాసన పోయేలా వేపుకొని అప్పుడు మనం కడిగి పెట్టుకున్న చికెన్ను వేసుకోవాలి. ఇందులో నేను వేసిన అల్లం, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లితో చేసిన మసాలా ముద్దే ఈ కూరకి చక్కటి రుచిని, మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. మసాలా ముద్ద వేసిన తర్వాత కూరని బాగా కలిపి మూత పెట్టి ఒక 10 నిమిషాలు కూరని ఉడికించుకోవాలి. పది నిమిషాల తర్వాత కూరలో ఉన్న నీరంతా బయటకు వచ్చేస్తుంది. అప్పుడు రుచికి సరిపడా ఉప్పు, ఒక 4 స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. స్పైసీ ఎక్కువ అనుకుంటే 3 స్పూన్ల వరకు వేసుకోండి. కూరని బాగా కలిపి మూత పెట్టి మరొక 10 నిమిషాలు మగ్గనివ్వాలి. ఉప్పు, కారం వేసిన తర్వాత కూరలో వచ్చిన నీరు బాగా ఆవిరైపోయే వరకు కూరను ఉడికించాలి. అప్పుడే ముక్కలు ఉడికిందో లేదో చెక్ చేయాలి. నాకు అయితే ఇక్కడ ముక్కలు పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి. ఉడకకపోతే నీళ్లు కొంచెం వేసుకొని ఇంకొంతసేపు ఉడికించండి. నాకైతే నీళ్లు అవసరం రాలేదు. కూర బాగా ఫ్రై అయ్యాక చివరగా గరం మసాలా వేసుకోవాలి. ఇక్కడ నేనే తయారు చేసిన గరం మసాలా వేసుకున్నాను. దాని రెసిపీ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఒక్కసారి తప్పకుండా చూడండి. కూరలోని నూనె బయటికి వచ్చే వరకు వేయించుకోండి. ఫైనల్ టచ్గా సన్నగా తరిగిన పచ్చిమిరపకాయల్ని, కొత్తిమీర, పుదీనాతో గార్నిష్ చేయండి. అంతేనండి, మన చికెన్ ఫ్రై, ఎంతో స్పైసీగా ఉండే చికెన్ ఫ్రై తయారైపోయింది. ఇది వేడి అన్నంతో, సైడ్ డిష్ చారుతో కానీ పప్పుచారుతో కానీ తింటే చాలా రుచిగా ఉంది.
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి హోమ్ స్టైల్ వంటలు చూడాలంటే మా ఛానల్ పాపాయక్క కిచెన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. తినేవాళ్ళ మొహంలో నవ్వుని తీసుకొచ్చేలా వండి మా ఇంటి వంట మా స్టైల్లో. మళ్ళీ ఒక మంచి రెసిపీతో కలుద్దాం. బాయ్ అండి.